పునఃస్వాగతం. ఉండి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు సురక్షితమైన మంచినీరు అందించే ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఉండి ఎమ్మెల్యే ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణంరాజు తెలిపారు. గ్రామస్తులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఉండి మండలం పొందువ్వ కలిగొట్ల సర్పంచులు సాగిరాజు యామిని ప్రియాంక, మాదిరెడ్డి సూర్య సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యులు సాగిరాజు సుజాత, రుద్రరాజు యువరాజుల ఆధ్వర్యంలో 2,10,00,000తో నిర్మించిన రక్షిత మంచినీటి పథకాలు, మైక్రో ఫిల్టర్ బెడ్లు, సిసి రహదారులను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని, అభివృద్ధి సంక్షేమం ప్రభుత్వానికి 2 కళ్లు వంటివని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత కనుమూరి భరత్, కొత్తపల్లి నాగరాజు, తెలుగుదేశం పార్టీ జనసేన మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు, ఎడవల్లి వెంకటేశ్వరరావు, డిసిసి వైస్ చైర్మన్ మంతెన సాయిలచ్చిరాజు, దందుకూరి శ్రీనివాసరావు, సూర్యనారాయణరాజు, యశోద కృష్ణయ్య, వివిధ శాఖలకు చెందిన అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. కొంచెం లావిట్టినట్టున్నారండి. ఓం ద్రవంతే రాజావరుణా మీరు చేయండి, మీరు చేయండి. మంచులకి రోజు మద్గంధగడ్ఢం పరశుభయనం అక్షరాగే వహంతం ఆగం బాధంత గంటాం ప్రళయహృదహం సాంగ సంవాభాగే భర్త గారు కొంచెం అది మామిడి సంవత్సర కాలం సరేనా? 1 2 3 విద్య ద్వారా సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. కాళ్ల మండలం ఎల్లూరుపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 20 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి ఉచితంగా పుస్తకాలు, భోజనం, యూనిఫామ్తో పాటు నాణ్యమైన విద్యను కూడా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భూపతిరాజు జగ్గరాజు, టీడీపీ అధ్యక్షులు మంతెన ఆంజనేయరాజు, పక్కపట్ల హరిబాబు, ఎంపీటీసీ చిన్నవరపు రాంబాబు, పి పాలాసి, కనగర్ల సత్యనారాయణ, కొట్టు ప్రభాకర్ రావు, మంతెన రవివర్మ, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులంతా కలాంను స్ఫూర్తిగా తీసుకోవాలని మానవతా స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం ఉప్పులూరు గ్రామంలో మానవతా శాఖ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల చైర్మన్ దంగేటి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ సైనికులకు ఉపయోగించే అనేక క్షిపణులను కనిపెట్టిన మహానుభావుడు కలాం అన్నారు. కోశాధికారి కేటీఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ సింప్లిసిటీకి పర్యాయ పదమే ఆయన అన్నారు. అనంతరం మానవతా సెక్రటరీ ఎర్ర విక్రమ్ ను పలకరించారు. వారి స్వగృహంలో నెలవారీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడుకొండలు చింతాడ మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉండి మానవతా శాఖ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి భారతరత్న అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి కార్యక్రమాన్ని ఉప్పులూరు జిల్లా పరిషత్ హై స్కూల్లో చేస్తున్నాము. అబ్దుల్ కలాం గారు చేసిన సేవలు ఈనాటి తరానికి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఆయన చాలా పేదరికంలో పుట్టినా కూడా మరి అత్యున్నత స్థాయికి ఎదిగారు. అలాగే భారతదేశంలో అత్యున్నతి బహుమతి బిరుదైన భారతరత్న కూడా ఈయన పొందడం జరిగింది. ఈయన చదువుకునే వయసులో యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా శాస్త్రవేత్తగా ఎదిగారు. పట్టుదల అంటే మనం అబ్దుల్ కలాం గారినే చెప్పుకోవాలి. ఆయన చదువుకునే టైంలో ఇంటింటికి పేపర్ వేసేవారు, సైకిల్ మీద తిరిగి పేపర్ వేసేవారు. ఇలా ఎన్నో ఆర్థికంగా కష్టాలు పడినప్పటికీ కూడా ఆయన కృషి పట్టుదలతోటి భారతదేశానికి అన్ని పార్టీలు కూడా ఆయన్ని సమర్థించి భారత రాష్ట్రపతిగా నియమించుకోవడం జరిగింది. మిసైల్ మ్యాన్ అంటే మనకి టక్కును గుర్తొచ్చే పేరు అబ్దుల్ కలాం అని చెప్పవచ్చు. ఆ మహానుభావుడి జయంతి వర్ధంతులు ప్రతి పాఠశాలలో కూడా నిర్వహించాలని నేను మానవత ద్వారా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం అనంతరం మరి మా కార్యదర్శి కొద్దిగా అనారోగ్యం వచ్చింది. ఆయన్ని పలకరించడానికి వెళ్తున్నాము. ఆయన పలకరించి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంలో ఆయనకి చిక్కాలని కోరుకుంటూ మరి ఈనాటి మానవతా నెలవారీ సమావేశం ఉప్పులూరులో విక్రమ్ గారు గృహంలో వేసుకోవటం జరిగింది. ఈ నెలలో ఏం చేసాం, రాబోయే నెలలో ఏమేమి కార్యక్రమాలు చేపట్టాలా, అలాగే సభ్యత్వం నమోదు వివరాలు కూడా చర్చించడం ఈ కార్యక్రమంలో జరిగింది. పెనుమంట్ర గ్రామంలో భూపతిరాజ్ శ్రీనివాసరాజు సాయి గీత దంపతులచే నిర్మించిన బమ్మర్షి ప్రతిజీ ధ్యాన మందిరం వద్ద ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడిమళ్ల గ్రామానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ గ్రంథి కృష్ణమూర్తి పాల్గొని జ్ఞానబోధ చేసి ధ్యాన శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ ధ్యానం సర్వరోగ నివారణి అని, దుఃఖరాహిత్య స్థితిని పొందాలంటే తోటి వారితో మైత్రీ భావన కలిగి ఉండాలని తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. నిర్వాహకులు కృష్ణమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ మాట్లాడుతూ సెప్టెంబర్ 16 నుండి 22 వరకు తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం నిర్వహించే ధ్యాన యజ్ఞానికి అందరూ తరలి రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భూపతిరాజు రాధా, ఎం లక్ష్మి, మౌనిక, పద్మ, ఇందిరా భవాని, నాగధన లక్ష్మి, తులసమ్మ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి వాస్తవ్యులు ఎంవి రాఘవ, వారి కుటుంబ సభ్యులు
1,00,000 రూపాయలను వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఒకళమాత అన్నదాన భవన నిర్మాణానికి అందజేశారు. దాతను ఆలయ కార్యనిర్వాహక సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ రోజు బంగారు మాట. మనకు ఇష్టమైన పని దొరకకపోతే మనకు లభించే పనినే ఇష్టంగా మార్చుకోవాలి. సిసిరో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు విజన్ న్యూస్ లో కలుద్దాం.